క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థనకు మిమ్మల్నందరినీ ఆలయములోనికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. రండి, ఆయన సన్నిధిలో మోకరిల్లి చేతులెత్తి ప్రణమిల్లుదాము. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొరను ఆలకించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ అత్యంత ఆశీర్వదించబడిన నూతన ఉదయకాలమును బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, అనుదినము నూతనముగా అది పుట్టుచున్నది అన్న నీ వాగ్దానమును బట్టి వందనాలు ప్రభువా. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దరికి రాకుండా కాపాడి ఈ సజీవ లెక్కలో ఉంచిన నీ అపారమైన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ నూతన దినములోకి అడుగు పెడుతున్న మా హృదయాలను నీ రక్తముతో కడగండి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియల ద్వారా నీకు విరోధముగా చేసిన ప్రతి తప్పును, పాపమును క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని ప్రాకారమును ఉంచండి. మా ఇంట్లోని ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలకు నీ జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడుదురు అన్న నీ మాట ప్రకారం వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభువా. అలాగే యవ్వన బిడ్డలు లోకపు ఆకర్షణలలో పడిపోకుండా, చెడు మార్గాల వైపు వెళ్లకుండా నీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి దేవా. వారి భవిష్యత్తు కోసం వారు వేస్తున్న ప్రతి అడుగులో నీవు తోడుగా ఉండి వారిని సరైన త్రోవలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. వివాహం ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డల కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక వారికి సరియైన సహకారిని దయచేసి వారి వివాహ మార్గములను సరళము చేయండి ప్రభువా. గర్భఫలము కోసము కన్నీరు పెడుతున్నటువంటి దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని నువ్వు సెలవిచ్చిన దేవా. హన్నా ప్రార్థనను ఆలకించినట్లుగా నీ బిడ్డల గర్భములను తెరవండి. వారి ఇండ్లలో చిన్నపిల్లల సందడి వినిపించేలా అద్భుతము చేయండి ప్రభువా. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తాలతో తాకండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని మేము నమ్ముతున్నాము.